నేను యాంకర్ సుహానా సింగ్. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖ న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలంటూ హిందీ పేర్లు పెట్టి అంతకుముందు ఇంగ్లీష్లో అన్ని పేర్లు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ పేర్ల మీద ఇండియన్ పేర్ల కూడా కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, సిఆర్పిసి కానివ్వండి, దేశవ్యాప్తంగా అవే పేర్ల మీద చలామణి అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటికి హిందీలో పేర్లు పెట్టింది. ఆ పేర్లతోనే ఆ చట్టాలను పిలవాలని చెప్పింది. అది ఒక పరిణామం. రెండో పరిణామం ఏంటంటే ఈ చట్టాల్లో మేము సమూలంగా మార్పులు తీసుకొస్తాం, తత్వ న్యాయం చేయడానికి అనేక మార్పులు అవసరం ఉంది అని చెప్పారు. అయితే పాత చట్టాలు కొత్త చట్టాన్ని చూస్తే పాత చట్టాల్లో ఉన్నదాన్ని దాదాపు 80-90% పాతనే అన్నీ. ఒక 10%, 15% మాత్రం వాళ్ళు మార్చారు. ఆ మార్పుల వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే ఓటర్లకు ఉన్న అధికారాలను తీసేసుకొని ఆ అధికారాలని పోలీసులకి, రెవెన్యూ యంత్రాంగానికి, ఎగ్జిక్యూటివ్కి అవి దఖలుపరిచారు. దానివల్ల ఏమవుతుందంటే కోర్టుకున్న అధికారాలు పోవడమే కాకుండా ఈ పోలీసులకి, అధికారులకి ఇచ్చిన అనధికారమైన అధికారాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎవడో ధనవంతుడి కొడుకు తాగి రోడ్డు మీద పడుకున్న వాళ్ళ మీద లేక నడుస్తున్న వాళ్ళ మీద వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే అంతకుముందు అయితే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు, నేరం జరిగింది కాబట్టి. ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టిన ఒక వెసులుబాటు వల్ల ఏంటంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయక్కర్లే. 14 రోజుల పాటు దాన్ని పక్కన పెట్టి దాని మీద విచారణ చేసి అసలు వాడు చేసాడా లేదా నేరం, దీంట్లో ఏమైనా విషయం ఉందా లేదా అని పరిశీలించి 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఈలోగా జరిగేది ఏమిటి అంటే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఈ నేరం చేసిన వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని, వీసా తీసుకొని విమానం ఎక్కి పై దేశాలకు పారిపోవచ్చు. అదే అంతకుముందు అయితే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి, స్టాంపింగ్ చేసేటప్పుడు వెరిఫికేషన్లో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలియడం వల్ల వాడు ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. పోలీసులు వాడిని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల ఏంటంటే నేరస్తులు చాలా తెలివితేటలుగా తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీసులు ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి బేరసారాలకు తీసుకొచ్చి బేరాలాడి అసలు ముద్దాయిలను పక్కకు తప్పించడమో, లేకపోతే సాక్షులను బెదిరించి, లేకపోతే ఒప్పించి వాళ్ళ చేత రాజీ చేయించడమో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే నష్టపోయేది ప్రజలు. ఈ మార్పులు ఏవైతే తీసుకొచ్చారో ఇది ఒక్కటే నేను ఉదాహరణ చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ఏంటంటే పోలీసులకి అపరిమితమైన అధికారాలు దఖలుపడతాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. అంతకుముందు న్యాయస్థానం చేసే పని ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. న్యాయస్థానం అధికారాలని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మేము సంయుక్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆందోళనలో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో మేమందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మా డిమాండ్ ఏంటంటే ఈ కొత్త చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది మా డిమాండ్. చెప్పండి. నేను బెవర సత్యనారాయణ, విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఐలు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని 3 చట్టాలు ఉన్నాయి. ఆ 3 చట్టాలను కూడా పేర్లు మార్చేసి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా వ్యవహరించేసి ఏ సెక్షన్ అయినా ఏదైనా పనిష్మెంటు ఏదైనా ఇదివరకు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మార్చాలనుకునేటప్పుడు ఆ చట్టాన్ని అమెండ్ చేయడం వరకు మాకు తెలుసు, కానీ 45 ఏళ్ళ ప్రాక్టీస్లో కానీ ఇదివరకు కానీ ఎప్పుడు కూడా చట్టం పేర్లు మార్చడం అనేది ఎప్పుడు చూడలేదు. దీనివల్ల ఏంటంటే ఏ యాక్ట్ ఏంటి, ఏ సెక్షన్ ఏంటి, ఏ సెక్షన్ ఏ విధంగా పనిష్మెంట్ చేస్తుంది ఆ విషయాలన్నీ కూడా తెలియకపోవడమే కాకుండా సీనియర్లకే తెలియడం లేదు, జూనియర్లు ఇంకా దాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. అలాగైతే మన చట్టాలన్నీ కూడాను బ్రిటిష్ వారి టైం నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వాటిలన్నింటినీ మార్చాలని అంటే ఈ హిందీ భాషలో పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమవ్వదు. కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి దాని ప్రకారం చేసి ఉండాలి. ఈరోజు 3 రోజుల నుంచి కూడా ఈ
అమెండెడ్ చట్టాల ప్రకారం మా జిల్లా న్యాయమూర్తి గారి చేత మిగిలిన న్యాయవాది మిత్రుల చేత క్లాసులు నిర్వర్తిస్తే వారు చెప్పిందంతా కూడాను అంతవరకు అర్థమైంది, కానీ గందరగోళం